బాబు రెడీ బాబు స్టార్ట్ కన్నా యాక్షన్ हे प्रभु हरि राम कृष्ण राधम जगन्मोहन रेड्डी क्या నవ్వు ఆపుకుంటున్నావు కదరా? हे प्रभु हरि राम कृष्ण राधम जगन्मोहन रेड्डी क्या हुआ మూడు ఇచ్చారంటే నువ్వు మామూలుడు కాదురా. మానట్టున్నాడు. ఒకటోసారి రెండోసారి మూడోసారి. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే, సెకండ్ అండి. ఏంటి అలా చూస్తున్నావు? నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? నీ ఎవ్వ క్వశ్చన్ అడుగుతున్నాను ప్రతి ఒక్కళ్ళని. ఫస్ట్ ఇమ్మీడియట్ గా రాయాల్సింది జగన్ నడుము వంగుతుందా వంగదా? ఇది జగన్మోహన్ రెడ్డి గారు కొబ్బరికాయ కొట్టడానికి నడుము వంగకపోతే పౌరహిత్యాలు చేసేవాళ్ళు పక్కన బ్రాహ్మలు రాళ్ళని పట్టుకోవాలి బాబు కోసం. సో అప్పుడు దానిపైన కొడతాడు, ఎందుకంటే నడుము వంగదు. ఏంటి చూసారా నడుము ఎంత పర్ఫెక్ట్ గా వంగిపోయింది ఇక్కడ? చూస్తారా ప్రతి ఒక్కళ్ళు? చూసారా సార్ డబుల్ యాక్షన్? మోడీ గారి కాళ్ళకి దండం పెట్టడానికి పూర్తిగా భూనమనాసన వేసిన పరిస్థితి మనకి. మంచి మంచి కట్టుబాట్లు సార్. చూసారు కదా ఇక్కడ నడు వంగింది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మేనేజ్ చేయరా. ఈ రకంగా కొబ్బరికాయ కొట్టడానికి నడుము ఎందుకు వంగలేదు, మోడీ కాళ్ళకి నమస్కారం పెట్టడానికి నడుము ఎందుకు వంగింది? అంటే అది రామ్ ఆలోచించండి ప్రతి ఒక్కళ్ళు. ఎందుకు ఆలోచించట్లేదు? నడుము ఇక్కడ వంగుద్ది అక్కడ వంగదా? ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలేడేంటి? ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. అటు చూడు. అటు చూడు బే. A few moments later. Say what kind of country are we living in? ఇది ఎక్కడ హిందుత్వం అండి, ఇది ఎక్కడ హిందూయిజం అండి? నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలు లేదు సార్, మా అమ్మ కూడా ఇదే అంటది. అవును, కానీ రోజు రోజుకి నీకు బాగా ఎక్కువైపోయి నువ్వు మాట్లాడే విధానానికి పులి స్టాప్ పెట్టాలని ఈ రోజు మేము ఒక డెసిషన్ తీసుకుంటున్నాం. వచ్చింద్రా ఈవిడికి మాత్రం వేదాలు సైతాన్ని వల్లిస్తుంది. అంటే ఏమిటి? ఏమంటే ఆరాలు తీయకూడదు, వినూరుకోవాలి. ఎందుకంటే నిన్ను కన్న తల్లే నిన్ను చీత్కరించుకుంది. ఏమిటండి మీరు మాట్లాడేది? నీ తోడబుట్టిన వాళ్ళు కానీ నీ సిస్టర్ కానీ నిన్ను చీత్కరించారంటే నువ్వు ఎంత పెద్ద నీచ్ కమీనో అందరికీ తెలుసు. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఈరోజు పైన మీరున్నారు, మళ్ళా 4 ఏళ్లకు 3 ఏళ్లకు కిందికి మీరు వస్తారు, మేము పైకి పోతాం. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకోకు. ఏమైందిరా?
కానీ మీరు చేసే ఈ తప్పుడు సాంప్రదాయం రేపు విషవృక్షం అవుతుంది. అగరబత్తి ఏం కాదు, నిన్నెవడు అడిగాడు? నేను చెప్పినా కూడా మా వాళ్ళు రేపు పొద్దున వినే పరిస్థితి ఉండదు. అయ్యి బాబోయ్, అలా భయపెట్టకండి అంకుల్. ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్, ప్లీజ్. వేళకోళవా? దెబ్బ తగిలినోనికి ఆ బాధ తెలుస్తుంది. చంద్రబాబు ఇప్పుడైనా మేలుకో, తప్పు తెలుసుకో. వచ్చాడమ్మా ఉచిత శేఖరుడు. తప్పుడు సాంప్రదాయాన్ని సరిదిద్దుకో. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారి అడుగులకు మడుగులెత్తిన ఈ పోలీస్ అధికారులకు ఎవరెవరైతే తప్పుడు పనులు చేశారో వాళ్ళందరిది కూడా లెక్క జమా తీస్తాం. వాళ్ళందరినీ కూడా చట్టం ముందర నిలబెడతాం. నమస్కారం. చేసుకో. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో నేస్తే లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఫనీ ట్రోల్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.